వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్. సీఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. రాజన్న ఆలయ అభివృద్ధిలో మేమంతా భాగస్వామ్యం అవుతాం. పెద్ద ఎత్తున భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నాం. రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన సమావేశ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క తమ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, పూజించడం మా అమ్మా నాన్న కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వస్తుందన్నారు. మొదట ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఫిబ్రవరిలో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు ఇక్కడ నుండి తీసుకెళ్లిన అక్షింతలు, నైవేద్యాలను అక్కడ సమర్పిస్తామన్నారు. ఆదిసీనన్న మాది అన్న చెల్లెల అనుబంధమని, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తను విప్ ఎమ్మెల్యేగా, నేను మంత్రిగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రావడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడో పోయి కాకుండా మన ప్రాంతాలను కూడా మన ఇష్ట దైవాలు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప భక్తి కలిగినటువంటి పొంగు బంగారంలా విరాజిల్లేటువంటి ఈ దేవతలను, ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని, ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదేవిధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మేమందరం రాజరాజేశ్వర ఆలయం అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామండి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దానికి సంబంధించి ఎట్లా చేయాలనేది ఇవాళ రేపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎన్నికల క్యాంపెయినింగ్లో నేను అధికారంలోకి వస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి ఇంకొక 2 రోజులు అయితే 2 మాసాలు అవుతుంది, ఇప్పటివరకు దాని మీద ఏం చర్య తీసుకుంది? దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించి వాడుకున్నది, వేరే దిక్కు వాడుతున్నది. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి. అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం. మీరు ఇది ఇస్తున్నారు, చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు, ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారిగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు 1 రూపాయి ఇచ్చేది లేదని అన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము అడుగుతాం ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీ పథకాలు అన్నారు, ఇప్పటికి ఒక 2 నియామకం చేశారు. 100 రోజుల్లో పూర్తి చేసేందుకు తప్పకుండా చేస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్కి కానీ, కరెంట్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోలు పెడుతున్నారు. మీరు చూస్తున్నారు, ఆడవాళ్ళు అనుకుంటారు బస్సులల్లో, అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి, అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు, చెల్లెళ్ళు అర్థం చేసుకోవాలి.